వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇప్పుడు భీమునిపట్నంలో ఆమె తుమి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పటిదాకా పార్టీ ఏదైనా సరే గెలుపు ట్రాక్లోనే ఉన్నారు. అలాంటి ఇద్దరు తొలిసారి ముఖాముఖి తలపడుతున్నారు. మరోవైపు భీమిలిలో వైసీపీ ఖాళీ అవుతుండడం అవంతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. వైసీపీ క్యాడర్ అంతా టీడీపీ వైపు మళ్లడం వెనుక గంటా వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సమరంలో భీమిలి బాద్షా ఎవరు? సీనియారిటీ చక్రం తిప్పుతుందా? విధేయకు పట్టం కడతారా? భీమిలి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భీమిలి నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతోందట. భీమిలి బరిలో తొలిసారి పోటీకి దిగుతున్నది ఒకప్పటి ఆప్తి మిత్రులు, అంతకు మించి గురు శిష్యులు. వాళ్ళ అదృష్టమో ప్రజాభిమానమో గాని ఇప్పటి వరకు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇద్దరు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి ఎరుగరు. అటువంటి బలమైన కాపు నేతలు భీమిలి అడ్డాలో బల ప్రదర్శనకు దిగడంతో ఉత్కంఠ రేగుతోంది. ఎవరు ఎవరికి చెక్ పెడతారనేది ఆసక్తిగా మారింది. గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ అయ్యారు. అవంతి శ్రీనివాస్ కు తొలి విజయం భీమిలిలోనే దక్కింది. 2014లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరపున పోటీ చేస్తే భీమునిపట్నం ప్రజలు ఆదరించారు. ఇక ప్రతిసారి నియోజకవర్గాలు మార్చే అలవాటున్న గంటా రాజకీయంగా తన ఎదుగుదలకు కారణమైన భీమిలి సీటు కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సరిగ్గా ఇక్కడి నుంచే రాజకీయం రసకందాయంలో పడింది. గంటాకు తొలిసారి బలమైన రాజకీయ ప్రత్యర్థి రూపంలో ఆయన ఒకప్పటి ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్ రావడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో భీమిలిలో బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. వైజాగ్ ఎంపీ సీట్లో వైసీపీ తరపున బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ చాణక్యం నడుపుతున్నారు. సెమీ అర్బన్ నియోజకవర్గమైన భీమిలిలో పట్టు బిగించేందుకు వైసీపీ ఇప్పటికే విస్తృతమైన గ్రౌండ్ వర్క్ చేసింది. భీమిలి రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం కాగా ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారు 3.5 లక్షలు. జగన్ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే భీమిలి రాజధాని ప్రాంతం అవుతుంది. ఇటువంటి కీలక స్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరడం అనేది వైసీపీ హైకమాండ్ కు ఇజ్జత్ కా సవాల్. మరోవైపు ఇదే సీటులో పోటీకి రెడీ అయి తొడగొడుతున్నారు గంటా. దీంతో భీమిలి యుద్ధం పతాక స్థాయికి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. తన చేతిలో ఓడిపోవడానికే గంటా భీమిలి వస్తున్నారని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అవంతి. దాంతో పాటు అవంతి చేసే ఆరోపణలపై స్పందించడం లేదు గంటా. కారణం ఒకరి లోతులు ఒకరికి స్పష్టంగా తెలియడమే. పైగా ప్రతి విమర్శలతో కాలయాపన చేయడం కంటే సైకాలజికల్ దెబ్బ కొట్టడమే కీలకంగా భావిస్తున్నారట ఈ మాజీ మంత్రులు. దీంతో గంటా రాజకీయ వలసలు ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఒక జెడ్పీటీసీ సహా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలకు పసుపు కండువాలు కప్పేస్తున్నారు. రిషికొండపై సీఎం జగన్ ఎంతో ముచ్చటపడి నిర్మించనున్న విలాసవంతమైన రాజభవనం ఇదే నియోజకవర్గంలో ఉంది. 5 ఏళ్లుగా వైసీపీ అగ్రనేతల భూదందాలకు ప్రధాన అడ్డా కూడా ఈ నియోజకవర్గమే. అలాంటి చోట ఇప్పుడు వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి క్యూ కడుతుండడంతో అధికార పార్టీ భీమిలిలో ఖాళీ అవుతోంది. మొత్తంగా ఆ నియోజకవర్గంలో వైసీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతుండడంతో వైసీపీ అభ్యర్థి అవంతితో పాటు ఆ పార్టీ అగ్రనేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వలసల్ని ఆపేందుకు అవంతి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లకుండా తనతోనే ఉండాలంటూ చేతిలో చెయ్యేసి ఒట్లు, భగవద్గీతలపై ప్రమాణాలు చేయిస్తున్నారు. అప్పటికీ మాట వినని వారి దగ్గరికి అనుచరులను పంపించి బెదిరిస్తున్నారు. స్థానిక సంస్థల పదవుల్లో ఉన్నవారు తెదేపాలోకి వెళితే వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అటు నుంచి గంటా కూడా స్థానిక రాజకీయంపై ఫోకస్ చేశారు. అయితే గతంలో ఎలక్షనీరింగ్ చేసిన అనుభవం, భీమిలిలో ఉన్న పరిచయాలు గంటాకు ఖచ్చితంగా పనికొస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భీమిలి ఏపీ మొత్తం మీద హాట్ సబ్జెక్ట్ అయింది.